వెల్కమ్ టు రియల్ వ్యూస్ ఆఫ్ సెలబ్రిటీస్. నవరసాలతో కూడిన ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ. ఈ రోజు మనతో పాటు వర్ధమాన నటి, ప్రముఖ యాంకర్ గాయత్రి భార్గవి గారు ఉన్నారు. సో ఆవిడని అడిగి ఆవిడలోని జీవితంలోని నవరసాల సంఘటనలతోటి మనతో ముచ్చటించడానికి మన ముందుకొచ్చారు. సో హలో భార్గవి గారు, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? Hi, good morning. Happy International Yoga Day and happy Father's Day to all the fathers. ఐఎమ్ ఇంప్రెస్డ్. సో ఇట్స్ ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పారు. నిజంగా అంటే నాలాగా సన్నగా కాకుండా అందరు లావుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. మేక్ సెన్స్. బట్ ఎనీవేస్, ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ భార్గవి. హౌ యు ఆర్ ఫీలింగ్? ఎలా ఉంది మీ అసలు? ముందు మనం ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీ కోవిడ్ అంటే మన కోవిడ్ పరిస్థితుల్లో మీరు ఎలా ఉన్నారు? ఏముంది, అందరిలాగానే మాస్క్ వేసుకుని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో హ్యాపీగా ఉన్నాను. లాక్డౌన్ అంటే లాక్డౌన్ అనేది ఒక మన జీవన విధానాన్ని పూర్తిగా అదర్ సైడ్ ఆఫ్ మిర్రర్ తీసుకెళ్ళింది. సో ఈ లాక్డౌన్ లో అసలు మీరు ఎలా ఫేస్ చేశారు ఈ లాక్డౌన్ ని? హౌ యు ఆర్? ఐ మీన్, ఫ్యామిలీ కోపప్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, బట్ ప్రొఫెషనల్ గా మనం చాలా దూరం అయిపోయాం, చాలా మంది చాలా దూరం అయిపోయాం. సో దీనికి మీరు ఇప్పుడు అదొక్కటి చెప్పండి ముందు, లాక్డౌన్ పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ లాక్డౌన్ ఇస్ గుడ్ ఒక విధంగా, ఎందుకంటే చాలా ఫ్యామిలీ టైం ఇచ్చాము పిల్లలతో. అండ్ ఐ లివ్ విత్ మా ఇన్లాస్, పేరెంట్స్ ఇద్దరు ఉంటారు నాతో, కాబట్టి వాళ్ళని చూసుకోవడానికి ఒక మంచి అవకాశం. వాళ్ళ బీపీలు, వాళ్ళ షుగర్లు అవన్నీ అదొక సైడ్ అయితే గుడ్ పార్ట్. అండ్ ఐ హ్యావ్ 3-year-old టాడ్లర్, వాటితో బోల్డ్ అంతా ఆడుకున్నాం, అల్లరి చేసాం, అది మంచి పార్ట్. సాడ్ పార్ట్, ఎస్, కొంచెం దూరం అయ్యాము, కానీ పర్సనల్ టైం చాలా దొరికింది. దానివల్ల నేనేం చేశానంటే, ఆ పర్సనల్ టైంలో నాకు ఎప్పటి నుంచో చిన్నపిల్లలకి కథలు చెప్దామని చాలా కోరిక ఉండేది. కథలు చెప్పాలి, రకరకాల కథలు వాళ్ళకి అని. అంటే ఇదివరకు మాకు మోరల్ క్లాస్ ఉండేది. నేను కొంచెం క్రీస్తు పూర్వం 80s లో పుట్టిందని. సో మోరల్ క్లాసెస్ అవి ఉండేవి. దానివల్ల కొంచెం లైఫ్ లో ఎలా నడుచుకోవాలి, ఎలా మింగిల్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు, పంచతంత్ర కథలు అవి. ఇప్పుడు పిల్లలకి అసలు అలాంటి క్లాసులు లేవు, ఏమీ లేవు. సో ఐ ఫీల్ దేర్ ఆల్ లైక్ జాంబీస్, బికాస్ అదర్ దెన్ యాక్టింగ్ అంతా నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా చేస్తాను. సో అప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, ఓకే, పిల్లలకి చిన్నప్పటి నుంచి కథలు చెప్తే ఇవన్నీ ఇన్కల్కేట్ అవుతాయని యూట్యూబ్ లో చిట్టి పొట్టి కథలు అని చెప్తున్నాను. అదొకటి స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ లుక్ ఎట్ డిఫరెంట్ సైడ్ ఆఫ్ యువర్స్. సో భార్గవి దగ్గర కథలు వినడానికి మేము వచ్చాం. ఇప్పుడు కథలు బాగా చెప్తాననే, పిచ్చి కథలు చెప్పక ఇలాంటి కథలు చెప్పని చెప్పారు ఇంట్లో వాళ్ళు. కథలు బాగా చెప్తాను నేను, తెలుసా? రైట్, ఐ అగ్రీ. అండ్ ఈ కథల్లో మాకు నవరసాలు కావాలి. మీ జీవితంలో, మీ జీవితానికి సంబంధించి ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్ గా కానీ మాకు ఆ నవరసాలతో కూడిన సంఘటనలు కావాలి. అదే ముఖ్య ఉద్దేశం. దేని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రియల్ వ్యూస్ ఆఫ్ సెలబ్రిటీస్. అలా పెట్టారని నేనే అడుగుదాం అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నా. సెలబ్రిటీస్ కి ఉన్న డిఫరెన్స్, ఎందుకంటే సెలబ్రిటీస్ ఆర్ ఆల్ సేలబుల్, రైట్? ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ మీరు ఎక్కువ సేల్ అవుతారు. అంటే మీన్ యువర్ వాల్యూ అండ్ వర్త్ ఈస్ మోర్ దాన్ ఎ కామన్ మ్యాన్, రైట్? అలా ఏం లేదు. యా, ఓకే, ఎనీవే. సో రియల్ వ్యూస్ ఆఫ్ సెలబ్రిటీస్, వీ నీడ్ టు హ్యావ్ అ రియల్ వ్యూ ఫ్రమ్ యువర్ ఎండ్. ఇప్పటిదాకా ఎవరికి చెప్పని సంఘటనలు కానీ, మాతో షేర్ చేసుకోబోయే సంఘటనలు కానీ ఈ రియల్ వ్యూస్ అయ్యి ఉండాలి. సో అందుకే నేను మిమ్మల్ని సెలబ్రిటీ అని పిలవను, బికాస్ యు ఆర్ ఆల్వేస్ అ తెలుగు క్యూట్ గర్ల్ ఆఫ్ సెలబ్రిటీ, రైట్? కమింగ్ టు అవర్ ప్రోగ్రామ్, మొట్టమొదటి రసం ముందు అసలు నవరసాలు మీరు ఎన్నున్నాయో చెప్పి, ఆ రసాలు నవరసాలని చెప్పాక ఎన్నున్నాయో చెప్పడం ఏమిటి? అలా కాదు, ఇప్పుడు నవరసాల పేర్లు చెప్పండి. నా ఏజ్ 9 అండి, అంటే ఎంత అంటారు అన్నట్టుంది. బాగుంది, నవరసాల పేర్లు చెప్పండి. నాకు ఫస్ట్ ఇష్టమైంది హాస్యం. అద్భుతం. ఇంకా 8 ఉన్నాయి. కాదు, అంటే ఒక దాని తర్వాత అక్కడ వెళ్తాం కదా. ఆహా, ముందు రసాలు చెప్పేసేయాలి పూర్తిగా. అంటే నేను చింతపండు రసం పెడతాను.
దాని తర్వాత మామిడికాయతో కూడా రసం పెడుతూ ఉంటాను. మీరు అప్పుడప్పుడు మొత్తం ఉసిరికాయతో రసం హాస్యరసమే పెడుతూ చెప్తున్నారు. ఉంటాను. మీరు మొత్తం హాస్యరసమే చెప్తున్నారు. రకరకాల రసాలు పెడుతూ ఉంటాను. మీకు ఏ రసం కావాలంటే అది. అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. ఎనీవేస్, సో ఫస్ట్ ఎలాగో మనం అనుకున్నాం కాబట్టి ముందు హాస్యరసంతోనే వెళ్తాం. ఓకే. మీ జీవితంలో ప్రొఫెషనల్ గా గానీ పర్సనల్ గా గానీ మిమ్మల్ని బాగా నవ్వు తెప్పించిన సంఘటన, అలాగే మీరు మిగతా వాళ్ళకి నవ్వు తెప్పించిన సంఘటన రెండు చెప్పాలి. రెండు ఒకటే తెలుసా? అంటే అలా కాదు కదా, మీరు నవ్వడం వేరు, మిమ్మల్ని నవ్వించడం వేరు. అంటే ఎవరైనా నవ్విస్తే అందరూ నవ్వుతారు. కానీ ఒక ఒక మాట చెప్తానండి హరి. అదేంటి, ఒక్కొక్కసారి నేను తప్పు చేసి నేనే నవ్వుతాను. దట్స్ ఫెంటాస్టిక్, ఆసమ్. ఎవరైనా తప్పు చేస్తే సిగ్గుపడతారు, లేకపోతే అయ్యో రామచంద్ర ఇలా చేశాను ఏంట్రా అనుకుంటారు. కానీ తప్పు చేసి నవ్వే వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? లేదు. నేనే దానికి ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్. ఇంతకీ ఏంటా తప్పు? ఓకే, లైవ్ ఇదే ఆట కావాల పాట కావాలలో లైవ్ చేస్తున్నాం. ఓకే, అయితే కళ్యాణ్ రామ్ గారి నాన్నగారు రావాలి, అంటే హరికృష్ణ గారు రావాలి ఆ రోజు. అయితే దాని బదులు ఏమైందంటే ఇంకో యాక్టర్ వచ్చారు. కానీ నేను ఆయనకి ప్రిపేర్ అయిపోయాను ఇక్కడ మెంటల్ గా, లైవ్ లో. అక్కడ వస్తున్నారు మీ అంటే ఇలాగే ఇప్పుడు సో అండ్ సో వస్తున్నారు, అది ఇది వాట్ ఎవర్, ఆయన ఇంట్రోతో సహా ప్రిపేర్ అయిపోయారు. అంతా ప్రిపేర్ అయిపోయాను, రెడీగా ఉన్నాను. అండ్ ఐ వాజ్ వెరీ న్యూ అప్పుడు, ఐ వాజ్ వెరీ వెరీ న్యూ. తీరా కట్ చేస్తే ఆయన రాలేదు, వేరే యాక్టర్ వచ్చారు. నేను ఆయన పేరు చెప్పను. యాక్టర్ వచ్చి కూర్చున్నారు. ఆయన వచ్చి కూర్చున్నాక నేను ఇంట్రొడక్షన్ అంతా పాపం వచ్చిన ఆయన గురించే చెప్పి లాస్ట్ లో వెల్కమ్ టు హరికృష్ణ గారు అనేసాను. అనేసి నేనే చప్పట్లు కొట్టుకుని నవ్వేసుకున్నాను. నేనే చప్పట్లు కొట్టుకుని నవ్వేసుకుని సారీ 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 డోంట్ మైండ్, తప్పు చెప్పాను, సో అండ్ సో వచ్చారు అని చెప్పాను. దానికి లక్కీగా నా అదృష్టం బాగుండి, లేకపోతే నేను నవ్వినందుకో ఎందుకో తెలియదు కానీ ఆయన కూడా నన్ను క్షమించేశారు. బికాస్ హీఈస్ ఆల్సో ఎ వెరీ ప్రొఫౌండ్ అండ్ ఎల్డర్లీ యాక్టర్. నవ్వేసి అవుతుందమ్మా పర్లేదు, ఐ అండర్స్టాండ్ అనేసి ఆయన చెప్పారు. యాక్చువల్లీ ఆయన రావాలి, ఇవాళ అనుకోకుండా రాలేదు, నన్ను పంపించారు సార్ అని చెప్పారు. సో దట్ వాజ్ వన్ హిలేరియస్ యాక్ట్. బికాస్ దాని తర్వాత ఎన్నో సార్లు అది గుర్తు పెట్టుకుని మరీ చాలా మంది కాలర్స్ అనేవారు ఇలా. అప్పుడు అనుకున్న బాబోయ్ ఈ ప్రేక్షకుల మెమరీ చాలా ఎక్కువ, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలని తెలుసు నాకు. అంటే మళ్ళీ అటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా సినిమాలో గానీ మళ్ళీ టీవీల్లో గానీ? సినిమాల్లో కష్టం, బికాస్ ఒకే టేకే చేస్తారు. కానీ లైవ్ లో ఒకసారి జరిగింది. సమంత బదులు తమ్మన్నా అన్నాను. ఎందుకన్నా తెలియదు, ఏదో చేసి వచ్చాను. I felt so embarrassed. So yeah, అలాంటి స్టూపిడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. కానీ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, తప్పు చేస్తే సారీ చెప్పేస్తాను అక్కడే. అంటే దాన్ని కవర్ అప్ చేసుకుని అలా చేసుకోవడానికి ట్రై చేయను. అనుకుని ఇలా కొట్టుకుని సారీ అని చెప్పేస్తే అయిపోతుంది కదా. అవును, అంతే కదా. గట్టిగా మనమే కొట్టేసుకుని అయ్యి సారీ అంటే అయిపోతుంది. అంటే వేరే వాళ్ళు కొట్టే ముందు మనమే కొట్టేసుకుంటే ఆ ఫీలింగ్ కూడా వస్తుంది అసలు పూర్తిగా. ఇంకోటి కొట్టడానికి ధైర్యం వస్తుంది. అంటే ఇంకో వాడు కొట్టే అవకాశం కూడా ఇవ్వం మనం ఎలాగో అక్కడ. అది తెలీదు, వేస్తే వెయ్యొచ్చు కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఆడియన్స్ తో. ఓకే, ఇది ప్రొఫెషనల్ గా చెప్పారు భార్గవి. అండ్ వ్యక్తిగతంగా మీ కుటుంబంలో గానీ మీ పిల్లలతో గానీ బాగా హాస్యరసమైన ప్రధానమైన సంఘటన ఏమైనా ఉందా? There's so many. In fact, every day ఏదో ఒకటి జరుగుతుంది. There was one glimpse at least. Yeah, so many. ఒక రోజు టీ పెడుతున్నాను. టీ పెడుతుంటే యూజువల్లీ ఏం చేస్తా అంటే షుగర్ ని పౌడర్ చేసి పెడతాను నేను. మై యంగర్ వన్ ఇస్ వెరీ స్మాల్. యూజువల్లీ బ్రౌన్ షుగర్ ఏదో పెడతాను పక్కన, అలాంటిది వైట్ షుగర్ ఉంది ఆ రోజు. సో కలర్ తెలుస్తుందని, బ్రౌన్ షుగర్ సాల్ట్ పక్కన ఉంటే కలర్ తెలుస్తుందని. కానీ ఆ హడావిడిలో నేను ఒక రోజు శుభ్రంగా
పాలల్లో సాల్ట్ వేసి ఇచ్చేసాను కలిపేసి. అద్భుతం. మొట్టమొదటి ఎవరు టేస్ట్ చేశారు అది? మా అబ్బాయి ఇట్స్ జస్ట్ 3. వాట్ ఈస్ హిస్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్? తీసి అని ఏంటి ఇలా ఉంది ఇవాళ పాలు అన్నాడు. అవునా ఏంట్రా బాగా తాగా అండ్ బాటిల్లో ఇచ్చేదాన్ని అప్పుడు వాడికి when he was 2 or plus something. ఇలా తాగి చూస్తే పప్పగా ఉంది తెలుసా పాప. అప్పటికే వాడు 1/4 కంప్లీట్ చేశాడు నేను ఇచ్చింది. తర్వాత ఇంకా తాగనని విసిరి కొట్టేశాడు. బాటిల్లో ఇస్తాం కదా పిల్లలకి. కాదు కాదు, దాని తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ఎంబారెస్డ్ అండ్ బ్యాడ్ అండ్ అందరు నవ్వుకున్నారు నన్ను చూసి. భార్గవి, when did you realize that it was salt? After 1/4 of వాడు the country? తాగట్లేదు. నార్మలీ పిల్లలకి ఇచ్చేది ఏదైనా తాగకపోతే అమ్మ ఇలా టేస్ట్ చేస్తుంది. అండ్ నార్మలీ ఫుడ్ కూడా అంతే కదా, కొంచెం టేస్ట్ చేసి అందరికి అంటే ఇవ్వడం బెటర్ కదా. సో అలా టేస్ట్ చేసిన దాంట్లో ఓసిని ఇలాంటివన్నీ చేసావా దుర్మార్గురు అలా అనుకున్నా. That was pretty good actually. In fact, really నయం పాలు విరిగిపోతాయి యాక్చువల్లీ ఉప్పైగానే. అవును, అవ్వలేదు. that was pretty good, frankly speaking. ఓకే, అద్భుతం. హాస్యరసంతో చాలా బాగా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రసం, మీకు ఇష్టమైన రసం, మీరు బాగా బాగా ఇష్టపడే రసం వీర రసం. అంటే ప్రొఫెషనల్ గా గానీ పర్సనల్ గా గానీ మీ జీవితంలో వీరత్వం ప్రదర్శించిన సంఘటన ఏమైనా మాతో షేర్ చేసుకోండి. వీరత్వమా బాబోయ్. వీరరసం అంటే ఐ థింక్ పర్సనల్ గా అయితే బీయింగ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బీయింగ్ అ వీర్. బికాస్ మేము హాఫ్ ద బ్యాటిల్ మేమే రన్ చేస్తాం ఇన్ మై మైండ్ అండ్ నా పర్సనల్ ఫీలింగ్. బికాస్ చాలా సార్లు విక్రమ్ ఇస్ మై హస్బెండ్ హూస్ వర్కింగ్ సర్వింగ్ ఆఫీసర్. సో ఆయన బార్డర్ వెళ్ళినప్పుడు, బార్డర్ కది వెళ్ళినప్పుడు సడన్ గా వస్తుందండి కాల్. ఒక 24 hours ముందర నోటీస్ తో వస్తుంది. సో అలా వచ్చినప్పుడు కాల్ వాళ్ళు అప్పటికప్పుడు బ్యాక్ చేసుకుని అన్ని అప్పగిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ కాల్. సో ఐ థింక్ వీఆర్ బోల్డ్ ఇనఫ్ టు టేక్ ఇట్. అండ్ మేమే కాదు, అక్కడ వేరే జవాన్స్ వైఫ్స్ వాళ్ళందరినీ కూడా మనం దగ్గర తీసుకుని వాళ్ళు పంపుతున్నారని వాళ్ళకి టీకాది ఇచ్చి హారతి ఇచ్చి పంపిస్తాము. బస్ లో వెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఒక గ్రూప్ ట్రైన్ లో వెళ్తారు. అదొక ప్రాసెస్ అన్నమాట. అది చూస్తుంటేనే చాలా, అంటే తలుచుకుంటేనే నాకు ఇప్పుడు భయంకరంగా ఉంది. ఈ మధ్య we had a death also of a Telugu officer. So I think akkada we feel that yeah, we are a part of country and our soldiers are there to protect us, and we are proud to be their best halves because ఎంతో మంది అమ్మలు వాళ్ళ పిల్లల్ని ఇస్తే కానీ ఈ దేశం ఇంత ప్రొటెక్టెడ్ గా ఉండదు. సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ from the army family and I'm proud that my husband belongs to this, and I think that is the weirdness of me, nothing else. In fact, I really నార్మల్ గా సైనికులకు అందరూ సెల్యూట్ చేస్తారు, బట్ ఆ సైనికుల కుటుంబాలు, ఆ సైనికుల మీద డిపెండ్ అయిన మీలాంటి వాళ్ళు, యు ఆర్ ద రియల్ హీరోస్ విచ్ ఐ రియల్లీ ఫీల్, బికాస్ యు ఫీల్ దట్ పెయిన్ మోర్ దాన్ ఎనీ అదర్స్. It's both. Thank you very much. బట్ ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ మీకు అంటే అది ఫోన్ రాదు, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు, మనకి ఫోన్ ఉండదు, ఏమీ ఉండదు. ఎక్కడో మెసేజ్ ఇస్తే వాళ్ళ ఫోన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఫోన్ వస్తే కూడా బాబా ఎలాంటి ఫోన్ వస్తుందో అని ఒక భయం లోపల. సో ఇట్ ఈస్ బీయింగ్ బ్రేవ్. అదే fantastic, seriously. I hope and pray everything should be brave enough for you in all the whole complete life. Okay, so telling this నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది ఏంటంటే, చాలా మంది ఆర్మీలో ఎందుకండి పిల్లలు, దే వెరీ హ్యాపీ బయట అనుకుంటారు. I feel no, people if they are interested should join the armed forces because it is a very good venue and very bold venue, and I think అది ఒక తల్లి మాత్రమే చేయగలదు వాళ్ళ పిల్లల్ని ఏం చేద్దాం అన్న. That's a very brave opinion. That's a very brave statement. సో ఆడియన్స్ మీరు కూడా చూడండి, ప్రముఖ యాంకర్ భార్గవి గారు ఆర్మీలో చేరమని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. నిజంగా ఇట్స్ అ ప్రటీ గుడ్ థింగ్. అట్లీస్ట్ వీ నీడ్ టు థింక్
for the people who are standing ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు exactly who are standing for us, frankly speaking. Fantastic. Okay. మీరు వ్యక్తిగతంగా వీరత్వం చెప్పారు. ఇప్పుడు ప్రొఫెషనల్ పరంగా వీరత్వం ఎక్కడైనా ప్రదర్శించే అవకాశం వచ్చిందా? కొన్ని చోట్ల చేస్తాము రకరకాల రిస్కులు అవన్నీ, ఎస్పెషలీ లైవ్ వెళ్తాం కదా ఆడియో రిలీజ్ అప్పుడు మేము చేసే అతి కష్టమైన రిస్క్ ఏంటో తెలుసా? లైవ్ చేసేటప్పుడు స్క్రిప్ట్ ఉండదు, గెస్ట్లు వస్తారో రారో తెలీదు, అదే వస్తారో రారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, ఎవరిని పిలవాలో తెలీదు, నెక్స్ట్ కంటెంట్ ఏంటో కూడా తెలియదు, కానీ స్టేజ్ ఎక్కి ఇచ్చేస్తారు మమ్మల్ని ఈవెంట్ మేనేజర్స్ చాలా కంఫర్టబుల్ గా. సో ఫస్ట్ స్టేజ్ ఎక్కేసి మీరు మాట్లాడుతూ ఉండండి, వెనకాల వచ్చి చెవిలో చెప్తామంటారు. అది అంటే నాకు ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్ లో ఈవెంట్ మేనేజర్ చెప్పినన్ని చెవులో మా ఆయన మా పిల్లలు ఎవ్వరూ చెప్పలేదు. ఐఎమ్ నాట్ బీయింగ్ సర్కాస్టిక్, కానీ వాళ్ళకి పాపం అంతే ప్రెషర్ ఉంటుంది తెలుసా. నాకు తెలిసి సుమక్క వాళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ రకరకాల ఇన్సిడెంట్స్. సో అది నా వీర థింగ్ అని నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఏమీ లేకుండా కూడా ఏదో ఉన్నట్టు సృష్టించి మాట్లాడడం, కాంటెంట్ ఏమీ లేకుండా. సో దానికి డెఫినెట్ గా ఐ సాల్యూట్ టు ఆల్ దోస్ యాంకర్స్ హు ఆర్ డూయింగ్ దట్. వెరీ గుడ్. రియల్లీ నిజంగా స్టేజ్ మీద కానీ ఇంకెక్కడైనా స్కూల్లో కానీ ఒక 1 minute మనం మాట్లాడాలన్నా కానీ సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. కానీ బోల్డన్ని ఇన్పుట్స్ తీసుకొని ఆ ఇన్పుట్ లో వచ్చేవాడు ఎవడో తెలియదు, వచ్చినోడు ఎవడో తెలియదు, కానీ అక్కడికక్కడ అలవోకగా మీరు ఆ ఆడియన్స్ అంతా కట్టి పెట్టే విధంగా మాటలు చెప్పాలంటే అది నిజంగా మీ వీరత్వం. సీరియస్, యూ గైస్ ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఫెంటాస్టిక్ జాబ్. I really అయిపోయాక ఏం చెప్పాము అని తర్వాత మేము లైవ్ అయిపోయాక రికార్డెడ్ లో చూసుకోవాలి. అంటే మీ వీరత్వాన్ని ఒక రకంగా పెంపొందించే కార్యక్రమం ఈవెంట్ మేనేజర్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంత వీరత్వం వద్దులేండి, అంత గుండెలు మరీ చేతుల్లో పెట్టుకుని మాట్లాడుతున్నట్టు. రైట్, I agree. But it's fantastic. Frankly speaking, you guys are doing a lot of good job. అన్నిట్లో అన్నాను, అన్ని ఈవెంట్స్ లో కాదు, సమ్ ఆఫ్ దెమ్, బట్ ఆ ఇన్సిడెన్సెస్ ఏవి. ఓకే, ఇప్పుడు కరుణ రసం మీ జీవితంలో వ్యక్తిగతంగా గాని ప్రొఫెషనల్ గా గాని చూపించిన, అంటే మీరు బాగా కరుణతో జాలితో కూడిన సంఘటన ఏమైనా ఉందా? కరుణ జాలి, కరుణ is my good friend. That's a good one. That's really a good one, frankly speaking. And saying that, కరుణ అని అనడం నాకు ఇష్టం లేదు, కానీ వాట్ we do as a family is, నేను ఇంకా మై హస్బెండ్ టుగెదర్ మేము రెయిన్బో హోమ్స్ అని ఉన్నాయండి. రెయిన్బో హోమ్స్ ఇస్ అ హోమ్స్ ఫర్ girls and boys who are children of orphans, children of rack pickers, sex workers and left, అంటే ఇక్కడక్కడ వదిలేసిన పిల్లలు వాళ్ళందరిని ఏం చేశారంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ రెయిన్బో హోమ్స్ అని ఒకటి పెట్టి అందులో పిల్లల్ని ఫ్రీగా చదివించడం, ఆహారం ఇస్తారు. సో గవర్నమెంట్ ఇచ్చిన చదువు అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుంటారు వాళ్ళు. అప్ టు 12th class వాళ్ళ చదువు ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. సో వీక్ అంతా ఏమో పర్వాలేదు, ఈ భోజన పథకం అవన్నీ ఉన్నాయి కాబట్టి నడుస్తుంది. దాని తర్వాత సంగతి ఏంటి వాళ్ళ పరిస్థితి? సో అది ఒకటి మేము రేస్ చేయడానికి త్రూ ఆర్మీ, త్రూ ఫ్రెండ్స్ అదొకటి ట్రై చేస్తాము. అది కాకుండా నేను మా ఆయన వి ట్రై టు టేక్ అవుట్ టైమ్ వెనెవర్, అంటే మంత్లీ వన్స్ అయినా వి ట్రై టు గో. అండ్ నేను ఇంగ్లీష్, సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళకి పాఠాలు చెప్తాను, వాళ్ళకి డౌట్స్ వచ్చినవన్నీ నేను క్లియర్ చేస్తాను. అండ్ విక్రమ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ క్లాసెస్ తీసుకుంటారు. అండ్ ఇది ఇక్కడే కాదు, హైదరాబాద్ లో, బెంగళూరులో పోస్టింగ్ ఉంటే బెంగళూరులో. ఐ మూవ్ విత్ మై హస్బెండ్ వేర్ ఎవర్ హీ ఇస్. అందుకనే కెరియర్ లో నాకు బ్రేక్స్ కూడా వచ్చాయి. బట్ ఐ థాట్ దట్ వాజ్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ రెండు, అది ఇది కూడా, ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్. సో ఎక్కడున్నా మేము వెళ్ళాం. భోపాల్లో ఉంటే అక్కడ చేశాను, అస్సాంలో ఉంటే అక్కడ, ఎక్కడ వెళ్తే అక్కడ వి ట్రై టు ఎడ్యుకేట్. అండ్ నాకు అనిపిస్తుంది ఆకలేస్తే అన్నదానం చేసామనుకోండి,
ఒకసారి అన్నం తినేసాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్కి ఆకలేస్తుంది మనకి. లంచ్ మళ్ళీ అదే అన్నదానం అన్నది ఉంది, డెఫినెట్ గా ఇంపార్టెంటే. కానీ విద్యాదానం ఇచ్చామనుకోండి, విద్య ఇస్తే ఆ అన్నం ఎలా కొనుక్కోవాలో వాడికి తెలుస్తుంది ఆ విద్య వల్ల. కాబట్టి ఐ ఫీల్ విద్యాదానం ఇస్ బెటర్ దెన్ అన్నదానం. సో అన్నదానం కూడా అంటే వి ట్రై టు గివ్ రేస్ ఫండ్స్ ఫ్రమ్ పబ్లిక్. చాలా మంది ఎన్ఆర్ఐస్, చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, చాలా మంది వర్కింగ్ క్లాస్ వాళ్ళు చాలా డొనేషన్స్ ఇస్తారు. దట్ ఈస్ రేస్డ్ ఫర్ ఫుడ్ అండ్ అదర్ బేసిక్ నెసెసిటీస్. మేము ఆర్మీ నుంచి క్లోత్స్ అవన్నీ కలెక్ట్ చేసి రకరకాల రాషన్స్ కలెక్ట్ చేసి ఇస్తాము. అండ్ వీ గివ్ అవర్ టైమ్ టు ఎడ్యుకేట్ దెమ్. సో దట్స్ వాట్ వీ డూ, వాట్ ఎవర్ వీ క్యాన్ లిటిల్. ఆకలేసిన వాడికి ఆ క్షణం ఆకలి తీర్చడం కాకుండా జీవితాంతం వాళ్ళకి తోడుండే విధంగా మీరు చూపించే కరుణ నిజంగా అభినందనీయం. థ్యాంక్ యూ. కానీ అలా అనుకుంటాం కానీ ఆకలేస్తే చదువుకోవడం తలకెక్కదు తెలుసా. మళ్ళీ లింక్ ఉంది. ఆకలేస్తే ఆకలే వేస్తుంది, చదువు చెప్పండి ఏం చెప్పదు ఎక్కదు. రెండు ఇంపార్టెంట్. మీరు వరకు ఆకలి తీర్చడం కాదు, వాడు మళ్ళీ నెక్స్ట్ పూటకి మనం పెట్టే విధంగా కాకుండా వాడు ఎర్న్ చేసే విధంగా మీరు చేస్తున్న ప్రయత్నం. సో ఇంకో బెస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంటంటే అలా చేశాను 3 కంటిన్యూస్ ఇయర్స్ బెంగళూరు లో. అందులో 3 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఇప్పుడు నర్సింగ్ అసిస్టెంట్ గా చేస్తుంది, ఇంకో అమ్మాయి సూపర్ మార్కెట్ లో మేనేజర్, అండ్ ఇంకో అమ్మాయి ఏమో చార్టెడ్ అకౌంటెన్సీకి చదువుతుంది. సో వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ అబౌట్ 6 months బ్యాక్ ఫోన్ చేసి ఏప్రిల్లో రిజల్ట్స్ ఎగ్జామ్స్ అయ్యాక చెప్పారనమాట, ఇలా ఇలా వెళ్తున్నాం అక్క అనేసి. వాళ్ళు కన్నడి గర్ల్స్, అక్కడి నుంచి చేశారు. సో ఐ వాజ్ సో హ్యాపీ తెలుసా. అంటే నాకు ఎలా అనిపించింది అంటే మై చిల్డ్రన్ లాగా అనిపించింది తెలుసా, దే మై చిల్డ్రన్ హూ ఆర్ డూయింగ్ దిస్ అని. సో ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ ఇంటెన్స్, ఫీలింగే ఇంటెన్స్ గా ఉంటుంది. మనం ఇప్పుడు మీరు అన్ని రసాలు చాలా అద్భుతంగా చెప్తున్నారు, ఇప్పుడు అద్భుత రసంలోనే ఉన్నాం. అద్భుత రసమా? మీ జీవితంలో వ్యక్తిగతంగా గాని ప్రొఫెషనల్ గా గాని అద్భుతం అని అనిపించిన సంఘటన మాతో షేర్ చేసుకోవాలి. అద్భుతం అన్న చెప్పిన సంగతులు బోల్డ్ ఉన్నాయి నా దగ్గర తెలుసా. అంటే ఆ బోల్డ్ కాదు, మాకు ఆ బోల్డ్ లో గోల్డ్ కావాలి. ఆ బోల్డ్ లో బోల్డ్ ఉన్నాయి. ఓకే, అయినా చెప్పేస్తాను. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డైమండ్స్ ఇస్తాను, తీసుకోండి. బెస్ట్ ఇస్ my career to be in media is, I think I'm blessed. Thank you దేవుడా అని ఎంత రోజు దేవుడు దండం పెట్టుకుంటా. ఎప్పుడు మీడియాలో ఉంటానని అస్సలు అనుకోలేదు నేను, అసలు నా జీవితంలో అనుకోలేదు. ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెరీ కన్జర్వేటివ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా ఇంట్లో టీవీ దూరదర్శన్ తప్ప వేరే ఛానలే ఉండేది కాదు. పైగా టీవీ ఎక్కువ చూస్తే కాళ్ళు విరక్కొడతా, చేతులు విరక్కొడతా, వెళ్ళి చదువుకోండి అని బెత్తం పట్టుకునే ఫ్యామిలీ అది. ఓకే, అండ్ నేను ఆల్మోస్ట్ నేను డిగ్రీకి వచ్చేంత వరకు కూడా మా అమ్మ కేబుల్ కనెక్షన్ పెట్టించలేదంటే చూసారా మా అమ్మ ఎలాంటిది. నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈటీవీ 7th 8th క్లాస్ లో బాగా గుర్తు, నాకు పాడాలని ఉంది, అప్పుడే స్టార్ట్ అయింది. దానికోసం అని వెళ్ళి చూసి వచ్చేదాన్ని తెలుసా. మై గాడ్, అంతే చూడండి ఎంత స్ట్రిక్ట్ గా పెంచారు మా పేరెంట్స్. జీ టీవీ, ఈటీవీ అన్ని అప్పుడే వచ్చాయన్నమాట. ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు తెలుసా అప్పుడే. చాలా అసలు ఒకటి కాదు, మాకు చిత్రలహరి, చిత్రహారు, బోమ్కేష్ బక్షీలు తప్ప నాకు ఏమీ తెలీదు. తప్పు సుద్ద నేను అసలు. సో అలా ఉండేది. సో అలాంటిది నేను 10th అయిన తర్వాత మై ఓన్ కజిన్ వచ్చి ఇలా రాఘవేంద్రరావు గారు, డైరెక్టర్ గారు రాఘవేంద్రరావు గారు, ఆయన ఇది చేస్తున్నారు యాడ్ ఫిల్మ్స్ జన్మభూమి కోసం, చేస్తావా సరదాగా అని అన్నారు సమ్మర్ హాలిడేస్ లో. ఓ ఎస్ డెఫినెట్లీ అని వెళ్ళిపోయాను. అని మా మామే అడిగారు కాబట్టి మా అమ్మ ఓకే వెళ్ళాను. లంగావుని వేసుకుని తొక్కుడు బిళ్ళాట అనమాట, హ్యాపీగా వెళ్ళి చేసి వచ్చా. దానికి అప్పట్లో నాకు 1500 రూపీస్ ఇచ్చారు తెలుసా. వరా ముల్లపూడి అని ముల్లపూడి వెంకటరమణ గారి అబ్బాయి, ఆయన డైరెక్టర్ కూడా, పెద్ద డైరెక్టర్. సో ఆయన పర్యవేక్షణలో మీర్ గారు కెమెరామెన్, దర్శకేంద్రులి గారి ప్రొడక్షన్, భీమ్ గారు ఏమో రైటర్, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ చేతిలో పడ్డాను నేను. ఆ దేవుడి దయ.
అందుకనే నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. అదే టైంలో నేను రాజీవ్ కనకాల గారిని, సుమ గారిని, ఝాన్సీ గారిని అందరినీ కలిసా 10th లో. సో యూ కెనాట్ ఇమాజిన్ నా హ్యాపీనెస్ తెలుసా. లైక్ వావ్, అప్పటి వరకు టీవీలో చూసిన వాళ్ళని ప్రత్యక్షంగా కలుస్తున్నాను. అదొక వావ్ మూమెంట్ అన్నమాట నాకు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ టు హ్యావ్. ప్రొఫెషనల్ గా చెప్పేశారు, వ్యక్తిగతంగా చెప్పండి. వ్యక్తిగతంగా ఆర్ two good things is me getting married to Vikram. వెరీ గుడ్. I feel I'm very blessed to, అంటే ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాం అంటే అంతకన్నా సంతృప్తి లేదేమో. అండ్ హ్యావింగ్ 2 wonderful children and lovely family, both my parents and in-laws, my sister. I'm very happy to have a good family, parents and all, because నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ గా హ్యాపీగా ఉంటాయని ప్రొఫెషనల్ గా కూడా మనిషి హ్యాపీగా ఉంటాడు. ఒక్కొక్కసారి ప్రొఫెషనల్ గా కూడా మనం దెబ్బతిన్నా పర్సనల్ లైఫ్ లో మేము ఉన్నామని మనకి బ్యాక్ బోన్ లాగా ఉన్న వాళ్ళతో బతికేచ్చు మనం లైఫ్. ఓకే, సో ఐ ఫీల్ దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నాకు ఇష్టమైన రసం ఇప్పుడు భయానక రసం. బాబోయ్, నాకు భయమే లేదు తెలుసా. అంటే అలా కాదు, వ్యక్తిగతంగా గాని ప్రొఫెషనల్ గా గాని భయపడిన సందర్భాలు, భయపెట్టిన సందర్భాలు. నిజం చెప్పనా, భయం ఎవ్వరికి ఉండదు, అందరికి ఉంటుంది. నాకు ప్రతిసారి ఫస్ట్ టైం సెట్కి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు భయం ఉంటుంది. నాకు భయం ఉంటుంది ఎవ్రీ టైమ్. ఐ ఫీల్ ఇట్స్ మై ఫస్ట్ టైం. ఫస్ట్ టైం స్టేజ్ అంటే దేవుడు దండం పెట్టేసుకుని ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్ అని నేను బాగా ప్రిపేర్ అయ్యి దెన్ ఓన్లీ వి ఎంటర్ ద స్టేజ్. ఆ ఫస్ట్ టైం ఎప్పుడు ఆ భయం ఉంటుంది. ఇట్ కెన్ బి అ ప్రోగ్రామ్, ఇట్ కెన్ బి అ లైవ్ షో, ఇట్ కెన్ బి అ స్టేజ్ షో ఆర్ సినిమా షూటింగ్. ఆ ఫస్ట్ డే భయం నాకు ఉంటుంది. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ లో కూడా ఆ భయం ఉంటుందా? ఉంటుంది, ఎస్. ఎక్స్పీరియన్స్ తో ఏమీ పని లేదు, బికాస్ ఎవ్రీ టైమ్ యూఆర్ ఎ న్యూ పర్సన్. క్యారెక్టర్స్ మారుతాయండి, అవునా కాదా? అవునవును, క్యారెక్టర్స్ మారుతాయి. ఆ క్యారెక్టర్ కి నేను డైరెక్టర్ నచ్చాలి, నేను చేసింది అందరికి నచ్చాలి, నా కో ఆర్టిస్టులు ఎలా ఉంటారు, నేను ఎలా చేస్తాను. సో ఆ ఫియర్ నాకు తెలిసి భయంలోనే యూ గివ్ యువర్ బెస్ట్ అని కూడా అనిపిస్తుంది. ఐ డోంట్ నో, అది నా పర్సనల్ ఫీలింగ్. కానీ ఎస్, భయం నాకు బాగానే ఉంది. సో నెక్స్ట్, వ్యక్తిగతంగా మీరు భయపడిన సందర్భం? వ్యక్తిగతంగానా, అన్ఫార్చునేట్లీ I lost my mother-in-law 2 years back. So she went through cancer. Okay. So నేను ఒక క్యాన్సర్ పేషెంట్ ని, అంటే ఒకసారి తగ్గింది, షీ వాస్ ఫైన్ ఫర్ 2 ఫస్ట్ టైం క్యాన్సర్ వచ్చినప్పుడు నేనే చూసుకున్నాను ఆమె దగ్గరుండి. 6 years బాగున్నారు, అంతా బాగుంది. మళ్ళీ సెకండ్ టైం ట్రిగ్గర్ అయింది క్యాన్సర్. అండ్ ఆల్ ది విమెన్ ఐ షుడ్ టెల్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో మనం చాలా అశ్రద్ధ చేస్తాం ఇంటి గోలలో పడి. సో నాకు విమెన్ తో అదొక కోపం కూడా ఉంది, నేను కూడా వన్ ఆఫ్ దెమ్. కానీ నేను ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాను. యూజువలీ పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ ముందు వస్తుంది, తర్వాత వాళ్ళు వస్తారు. సో దాని వల్ల ఏమవుతుందంటే దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్ అని నా పర్సనల్ ఫీలింగ్. సో షీ పాస్డ్ అవే అండ్ ఆమె చాలా దగ్గరగా ఐ సీ హర్ పాస్ త్రూ దట్ స్టేజెస్ అన్నమాట. నేను ఒక 1.5 year పని చేయకుండా ఆమెనే చూసుకున్నాను టోటలీ. అది నాకు చాలా భయం వేసింది, బికాజ్ క్యాన్సర్ అనే మహమ్మారి ఎలా లోపల నుంచి తినేస్తుంది అన్నది. సో ఐ ఫీల్ ఇట్స్ మోస్ట్లీ హియర్. మనం మానసికంగా హ్యాపీగా ఉంటే డెఫినెట్ గా వీ కెన్ ఫైట్ ఎనీథింగ్. అందుకనే చాలా మంది సర్వైవర్స్, క్యాన్సర్ సర్వైవర్స్ ఆర్ అలైవ్ బికాస్ దే ఆర్ మెంటలీ వెరీ స్ట్రాంగ్. సో ఐ థింక్ ఆన్ దిస్ యోగా డే ఇది చెప్దాం అనుకుంటున్నాను, దట్ రోజు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా పెట్టుకోవాలి. బీ హ్యాపీ. చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం, నాకు అది బాగా తెలుసు. కానీ ఐ ఫీల్ అవర్ మెంటల్ హెల్త్ ఇస్ ద బెస్ట్ వే టు కీప్ గుడ్ హెల్త్. అనవసరమైనవన్నీ తల్ల పెట్టి కచరా చేసుకోవద్దు. యువర్ మైండ్ హ్యాపీ అండ్ సేఫ్, కీప్ స్మైలింగ్. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికి ఉంటారు చెప్పండి? అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో
అవన్నీ పక్కన పెడితే, సో దట్ ఈస్ సంథింగ్ చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఐ గాన్ త్రూ. అండ్ అందుకనే ప్రొఫెషనలీ ఆల్సో కొంచెం నేను వెనక్కి తీసుకున్నా. కానీ దట్స్ ది బ్యాలెన్స్ ఐ లైక్ టు బ్యాలెన్స్ మై ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్. చాలా మంది ఏంటండి ఇన్నాళ్ళు లేరు మీరు, ఇది లేరు, మీకు ఇంతమంది ఫ్యాన్స్ లేరు అంటే ఐ లైక్ ఐఎమ్ ఫైన్. I'm absolutely fine with it because I like to balance my life and that's very important. And I'm really sorry for your loss. Yeah, it is a huge loss. Yes. But anyways, coming to our show, మమ్మల్ని కూడా బాగా భయపెట్టారు. Health is wealth. Health is wealth. Yes. ఆరోగ్యమే బలం, మహాబలం. అదే చెప్పబోతున్నా చెప్పట్లేదా అని వెయిట్ చేశా. నెక్స్ట్ భార్గవిని చాలా చాలా బాగా నవ్వుతూ ఎప్పుడు నవ్వుతూనే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చే రసంలో చూడాలని నాకు ఒకసారి ఆ షాడో చూద్దాం అనుకుంటున్నాను. కాదు ఆ షాడో కాదమ్మా, రౌద్ర రసం. వ్యక్తిగతంగా గాని ప్రొఫెషనల్ గా గాని బాగా కోప్పడిన సందర్భాలు, మీరు కోప్పడేటట్టు చేసిన సందర్భాలు. నేను ఎప్పుడు అదే రసంలో ఉంటా తెలుసా. యాక్చువల్లీ మా పిల్లల్ని అడగని చెప్తారు. బయట ఎలా ఉన్నా ఇంట్లో అమ్మలు అలాగే ఉంటారు నాకు తెలిసి. అంటే ఒకసారి ఆ కోప భావం అనేది మీ ముఖంలో కనిపించాలి. నేనా కృతిక్ ఐ టోల్డ్ యు నాట్ టు డు దట్, ఎందుకు తీసావు, వద్దని చెప్పానా. ఇది కొంచెం కామెడీగా ఉంటుంది, అక్కడ వాళ్ళకి హార్డ్ గానే ఉంటుంది. చాలా కోపం వస్తుంది తెలుసా నాకు. నాకు 2 విషయాల్లో చాలా కోపం వస్తుంది. ఒకటి, పీపుల్ కి సివిక్ సెన్స్ లేనప్పుడు బయట నాకు తెలియని కోపం లోపల నుంచి వస్తూ ఉంటుంది, కానీ కంట్రోల్ చేసుకుంటా అన్నమాట. అంటే రూల్స్ పాటించినప్పుడు బయట అంటే, అరే మా ఫ్యామిలీ అంతా ఆర్మీలో దేశాన్ని కాపాడుతుంటే, ఒరే దేశంలో ఉన్నవరా, కొంచెం నీట్ గా ఉంచుకోరా దేశాన్ని, కొంచెం రూల్స్ పాటించారా బాబు వెదవా అని అనిపిస్తుంది. అనేస్తాను కూడా మనసులో, కానీ ఇలా కంట్రోల్ చేసుకుని భార్గవి రిలాక్స్ 1 2 3 లెక్క పెడతారా మీరు కూడా? 1 2 3 ఎన్ని లెక్క పెడతారు? అయ్యో నాకు ఒక 10కి ఓకే ఐమ్ ఫైన్. నేను చాలా సార్లు చాలా మందిని నా గ్లాస్ విండో, నా కార్ విండో తీసి తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి తెలుసా. అంటే 10 లోపే వాళ్ళు వచ్చేస్తుంటారు. కాదు అంటే నా పక్కనే ఉండుంటారు వాళ్ళు, వాళ్ళ దౌర్భాగ్యం అది. ఓకే. ఎటువంటి తిట్లు వస్తాయండి? ఏంటే కనిపించట్లేదు నీకు అంటే, ద బ్రేక్ సిగ్నల్స్ 4 మంది వెళ్తారు బైక్స్ లో. అండ్ చాలా అంటే ఇప్పుడు కూడా కోవిడ్ ఉంది, మాస్క్ వేసుకోవాలి ఇంత చెప్తున్నారు. డిస్పైట్ ఆల్ దిస్ ఆల్సో పీపుల్ ఆర్ సో రెక్లెస్ అండ్ కేర్లెస్. అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏంటి మనకి జీవితం అన్ని బాగా ఇచ్చాడు దేవుడు, కళ్ళు ముక్కు నోరు అని, ఎంత మనకి చులకన దేవుడి మీద అనిపిస్తుంది. అంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒకసారి నాకు ఒక హాస్పిటల్, పీపుల్ హ్యావింగ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ డిసబిలిటీస్ దగ్గర ఉంచేయాలనిపిస్తుంది వాళ్ళని. ఒక 2 రోజులు అక్కడ పనిచేసి రారా, యూ విల్ వాల్యూ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లైఫ్ అనిపిస్తుంది. బ్రహ్మాండం, అద్భుతం, అసలు చాలా బాగుంది. అవును, కరెక్ట్. ఎందుకంటే నిజంగా అనిపిస్తుంది నాకు, రైళ్ళు అక్కడ 2 రోజులు పని చేయడం ఏం వద్దురా, మీరు అక్కడ కూర్చుని వాళ్ళకి గ్లాసు అన్నాలు పెట్టండి, గ్లాస్ లో నీళ్ళు ఇవ్వండి చాలా అనిపిస్తుంది. అవును, పీపుల్ షుడ్ ఫీల్ దేర్ షూస్ యాక్చువల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. I don't say that, but I feel they should know అండి what's happening. వాళ్ళు ఉన్న చిన్న వరల్డ్ లో ఉండి అదే అనుకుంటారు. బయటకి ఇంకొకటి కూడా ఉందండి, మన ఆడియన్స్ గానీ, తెలుగు ప్రేక్షకులకు గానీ, తెలుగునే కాదు ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులంతా ఎవరైనా సరే కుర్చీలో కూర్చొని క్రికెట్ ఆడేవాడి గురించి కూడా కామెంట్ చేస్తూ ఉంటాడు, ఏంటి ఆడు అలా కొట్టాడు అన్న. అక్కడ వాడి పరిస్థితి వీడికి తెలియదు అనమాట, కానీ వీడు చక్కగా చెప్పేస్తూ ఉంటాడు. But anyways, that was fantastic. That's a personal opinion. See, watching a match or మమ్మల్ని కూడా కమెంట్ చేస్తారు కూర్చుని చాలా మంది. See, that's a personal opinion. I'm not talking on that. మీరు చెప్పింది రౌద్రం అంటే, when do I get really angry is only when people don't do particular things in the way they are supposed to do. Be responsible. Agreed. Be caring. Be more empathetic to people around them. Me, myself, నేను బాగుంటే చాలు, నేనుంటే హలో బాబు నీతో పాటు జనాభా కూడా ఉండాలరా నాయన, లేకపోతే ఎలారా, సొసైటీ అనేది బతకనీరా బాబు.
చెట్లని పెంచండి రా బాబు, ఏదో ఒకటి చేయండి రా బాబు. అంటే ఇందాక దానికి కనెక్టింగ్ చెప్తున్నాను నేను. ఏమవుతుందంటే ఆ క్రికెట్ ఆడేదానికి వాడి మీద కోపం చూపిస్తుంటాడు ఈ ప్రేక్షకుడు. ఏం కొడుతున్నాడు ఏంటి అని అనేసి వీడి చేతిలో ఉన్నాడు అని గిరాటేస్తూ ఉంటాడు. అది బాబుకి కొంచెం అక్కడ రౌద్రం ఎక్కువ అవుతుంది అనమాట. బట్ ఎనీవేస్ ఇట్స్ రిలవెంట్ టాపిక్. ఇప్పుడు నెక్స్ట్ రిలేటెడ్ టు దిస్ బీభత్సం, నీకు బాగా చిరాకు తెప్పించిన సంఘటనలు, బీభత్సంగా అనిపించిన సంఘటన, ఇవే చిరాకు కూడా తెప్పిస్తాయి కదా, ఇంకేమైనా ఈ స్మాల్ థింగ్స్. ఏమైనా అమూల్యమైన డైమండ్ ఏమైనా ఉందా షేర్ చేసుకునే డైమండ్? డైమండ్స్ ఏం లేవు, కానీ ఒక్కొక్కసారి చిరాకు తెప్పించేవి కూడా ఏంటంటే ప్రొఫెషనలీ చాలా మంది ఏంటి దే టాక్ వెరీ బిగ్ అన్నమాట. ఓకే మేడం, ఇది క్యారెక్టర్, లేకపోతే ఇది షో, ఇలా చేయాలి, అది ఇది అన్ని మాట్లాడేస్తారు, గంటలు గంటలు మా టైం వేస్ట్ చేస్తారు, వాళ్ళ టైం వేస్ట్ చేస్తారు. ఫైనలీ అంతేం ఉండదు అక్కడ సీను. ఒక్కొక్కసారి ఫోన్ కూడా చేయరు వాపస్ అన్ని మాట్లాడక. సో చాలా చిరాగ్గా ఉంటుంది తెలుసా. ఐ ఫీల్ దే జస్ట్ వేస్టింగ్ మై టైం. ఏంటి వీడు నా ఫోన్ నంబర్ తెలుసు అని చెప్పడానికి బయట అలా చేస్తున్నాడా, లేకపోతే నాతో ఏదో కాసేపు సరదాగా మాట్లాడడానికి వీడు ఇలా చేశాడా, లేకపోతే నన్ను టెస్ట్ చేస్తున్నాడా వీడు నా పేషెన్స్ ని. ఇలాంటి ఐడియాలన్నీ నా బుర్రలోకి వస్తూ ఉంటాయి. కాఫీ పట్టండి రా, మరి వీడు చాలాసేపు మాట్లాడుతున్నాడు. సో దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఇస్ లిటిల్ డిస్టర్బింగ్. ఇట్స్ వెరీ డిస్టర్బింగ్. సో ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ రసం, శాంతరసం. దాంట్లో బ్రహ్మానందం గారి లాగా. అదే అదే అదే. సో అంటే ఒక సంఘటన అయితే షేర్ చేసుకోవాలి. ఎనీ ఇన్సిడెంట్ శాంతంగా అనిపించే, అంటే బాగా మిమ్మల్ని విసుగు పెట్టించినా గానీ, మీరు విసుగుపడినా గానీ చక్కగా శాంతంగా ఉన్న రసం, శాంతంగా ఉన్న సంఘటన. మనం శాంతంగానే ఉంటున్నాం, ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ అవి చూసి మనం టీవీలో శాంతంగానే ఇక్కడి నుంచి ఓహో అలా జరుగుతుంది అర్థమైంది. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో కూడా చాలా శాంతంగా ఉన్నాం అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. వాట్ ఎల్స్ టు డు? yes, what else to do? ఏం చేయగలం? పేషెన్స్ గా వెయిట్ చేస్తున్నాం మేము కూడా. రైట్. అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఏంటంటే ఎవ్రీబడి ఈస్ రన్నింగ్ టు ప్రూవ్ దెమ్ సెల్వ్స్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్. ప్రూవ్ వన్ సెల్ఫ్, అది కూడా ఇంపార్టెంటే. సో ఈ టైంలో ఐ ఫీల్ మనం శాంతంగా కొంచెం పేషెన్స్ తో ఉంటే థింగ్స్ విల్ కమ్ టు యూ అండ్ దిల్ కమ్ ఫర్ గుడ్. ఓకే, లాస్ట్ రసం శృంగార రసం. బేసిక్ గా ప్రొఫెషనల్ లో గానీ ఇట్స్ నాట్ బిట్ కాంట్రవర్షియల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నో, ఇట్స్ నాట్. శృంగారం is a beautiful part. బ్యూటిఫుల్ పార్ట్. మీకు అలా అలాంటి సన్నివేశం? నాకు అసలు ఒక ఐటమ్ సాంగ్ చేయాలని ఉంది, నిజం చెప్తున్నాను. ఓన్లీ థింగ్ ఇస్ నేను ఆ సైజ్ 0 లోకి రావట్లేదు. అలా ఎప్పుడు అనుకో, అదే ప్రాబ్లం. సైజ్ 0 లోకి వస్తే చేద్దాం అనుకుంటున్నా, ఆ సైజ్ 0 లోకి రావట్లేదు. 0 ముందర చాలా నంబర్లు వస్తున్నాయి. నో యాక్చువల్లీ నిజమబ్బా, నేను చాలా సార్లు అంటూ ఉంటా తెలుసా, చాలా మంది గ్రీన్ టీ ఎందుకు తాగుతారు, కాఫీ ఎందుకు తాగరు అన్నట్టు అడుగుతారు నన్ను. నేను అప్పుడు అంటా ఐఎమ్ ట్రైంగ్ ఫర్ సైజ్ 0 అండి. ఇలా రోజు కష్టపడి యాంకరింగ్లు చేసి, రోజు కష్టపడి ఇలా సినిమాలు చేసి ఎందుకు, హ్యాపీగా జాక్ పాట్, వన్ ఐటమ్ సాంగ్, ఐ చాట్ సో మచ్, గెట్ దట్ మ్యాన్. దట్స్ ఇట్. And I really feel and I should pray that you will get that opportunity at the earliest. అబ్బా అబ్బా, అంటే ఆ ఆపర్చునిటీ నీకు కాదు కదా, మాకు. I know. But anyways, it was fantastic. అని రసాలన్నీ అయిపోయాయమ్మా. సో మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అంతా అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ ఎండ్ ఈస్, how much do you feel that you are celebrity? No, I feel I'm a human being than anything else. It's great to be a human being. Celebrity anadi chala temporary word which is used very temporarily again, because out of sight is out of mind. Okay, and naaku chala sarlu out of sight ayyanu, out of mind ayyanu, because I chose to be with my husband who's all over India roaming around. I chose to take care of my family than being on screen for various personal reasons.
సో అప్పుడు పీపుల్ జస్ట్ ఫర్గాట్ మీ అండ్ వాళ్ళు అడిగేవాళ్ళు కూడా నన్ను, ఏంటి మీరేం రావట్లేదా? అయ్యో పాపం భార్గవికి ఏం లేవు ఈ మధ్య. No, that's true. That's true. So we all go through this phase at some point of or the other. నేనే కాదు, నాకు తెలిసి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ ఫేజ్ నుంచి వెళ్ళి ఉంటారు. కానీ ఎలా వెళ్ళాము, ఎలా మళ్ళీ రివైవ్ చేసుకుని రావాలి అన్నది ఒక పెద్ద స్ట్రగుల్ అది. బికాస్ కొత్త ఫేసెస్ వస్తూనే ఉంటుంది, కొత్త టాలెంట్ వస్తూనే ఉంటాయి, అండ్ దట్ రావాలి కూడా. బికాస్ కొత్త వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ రావాలి, వాళ్ళు కూడా స్ట్రగుల్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు మనం కూడా అలా వచ్చిన కొత్త వాళ్ళమే కదా. కరెక్ట్. సో అవన్నీ పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ మీరు అన్నట్టు పాత వాళ్ళకి ఎలా అంటే యూ షుడ్ షో యువర్ వర్త్ సో దట్ పీపుల్ కాల్ యూ బ్యాక్. సో ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. మనస వాచ కర్మణ పని చేస్తున్నప్పుడు డెఫినెట్ గా మనకు వచ్చేది ఆ భగవంతుడు ఇస్తాడు అండ్ వస్తుంది కూడా. సో ఐ ఆల్వేస్ థింక్ దట్ కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. సో కృషి చేస్తే తప్పకుండా మనకు వస్తుంది, కొంచెం లేట్ అయినా సరే. అలా అని మనం కూర్చుని దేవుడు ఇస్తాడని వెయిట్ చేయకూడదు, మనము ప్రయత్నం చేయాలి, మానవ ప్రయత్నం చేయాలి. అంతా దేవుడి మీద వదిలేస్తే కూడా కష్టమే. సో యా, I think that is the thing of celebrities, because we have to be sold, as you said. So if you have to be sold, you have to be ready to be sold. Yes, I agree. And Before we conclude, ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే రొటీన్ ఇంటర్వ్యూస్ కి భిన్నంగా మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్ రియల్ వ్యూస్ ఆఫ్ సెలబ్రిటీస్. హౌ డు యూ ఫీల్ అబౌట్ ద కాన్సెప్ట్ అండ్ హౌ డు యూ ఫీల్ అబౌట్ ద ఇంటర్వ్యూ? ఇంట్రెస్టింగ్ గా ఉంది నవరసాలతో చేయడం. I liked it. And it's fun and Hari, I know you for a long time now. నా కెరియర్ స్టార్ట్ చేసి మైక్ కూడా పెట్టుకొని రా అని టైం నుంచి చూసిన. నాకు బాగా గుర్తు, ఫస్ట్ టైం లైవ్ ఆట కావాలా పాట కావాలా జెమినికి చేశాను. అప్పుడు యా సడన్ గా అవుట్ ఆఫ్ బ్లూ వచ్చిన ఆఫర్ అది నాకు. సో అది చేసినప్పుడు ఫస్ట్ టైం లైవ్ ఆన్ ఎయిర్, పీపుల్ ఆర్ నాట్ కాన్ఫిడెంట్. నాకు ముందర నాకు ఇంకా తెలుసు 4-5 అలా నుంచి ఉన్నారు అందరూ, ఈ అమ్మాయి సరిగ్గా చేస్తుందా లేదా లైవ్ ఆన్ ఎయిర్ అని. అండ్ ఐ మేనేజ్డ్ ఇట్ ప్రిటీ ఓకే ఐ థింక్. సో ఇప్పుడు కూడా మీరు 1, 2, 3 అంటే అదే గుర్తొచ్చింది. Thank you. So it's a beautiful journey and it's nice. I wish the program a very good luck and ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి ఈ ఛానల్ వాళ్ళు అని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి a very good luck. We too from Mana TV, we wish you a very, very good luck in your bright future. You endeavor a lot. So Mana TV వాళ్ళందరూ తప్పకుండా యోగా చేయండి ఇవాళ, అండ్ రోజు యోగా చేయండి, చాలా మంచిది ఆరోగ్యానికి. And Bhargavi for size zero, యోగా చేసిన వాళ్ళు, యోగం చేసిన వాళ్ళకి భోగం తప్పకుండా ప్రాప్తం అవుతుంది. And happy Father's Day once again to all the viewers and Mana TV. Thank you Bhargavi. It was very, very pleasure meeting you after a long time, personally as well as professionally. Thanks a lot for joining show. So అదండి ఇవాల్టి మన రియల్ వ్యూస్ ఆఫ్ సెలబ్రిటీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ బై హరికృష్ణ ఫర్ Mana TV.